హైదరాబాద్ దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో చెరువుల పరిరక్షణ, ఆక్రమణల తొలగింపు కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా ఎంతో మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఎన్నో అక్రమ నిర్మాణాలను తొలగించిన హైడ్రాను గత కొన్ని నెలలుగా ప్రతిపక్ష పార్టీలతో పాటు ప్రజలు కూడా ఒక విషయంలో గట్టిగా ప్రశ్నిస్తున్నారు. అదే ఓవైసీ నడుపుతున్న ఫాతిమా కాలేజ్ గురించి. దీనికి మార్క్ చేసి కూడా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని, మార్క్ చేసిన తర్వాత ఈ కాలేజ్ విషయంలో హైడ్రా వెనక్కి తగ్గిందనే విమర్శలు ఉన్నాయి. దీంతో హైడ్రాను అంతా టార్గెట్ చేశారు. ముఖ్యంగా రాజకీయ నేతలు, బీజేపీ నేతలైతే సామాన్యులకు ఓ న్యాయం, ఓవైసీకి మరో న్యాయం అంటూ ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఫాతిమా కాలేజ్ పైన హైడ్రా క్లారిటీ ఇచ్చింది. ఫాతిమా కాలేజ్ పాత బస్తీలోని సురూం చెరువు FTF లో నిర్మించబడింది. హైడ్రా గతంలో ఫాతిమా కాలేజ్ తో సహా అనేక విద్యా సంస్థలను చెరువుల FTF లో నిర్మించినందుకు గత సెప్టెంబర్లో అకాడమిక్ సంవత్సరం తర్వాత తొలగించే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. అయితే ఫాతిమా కాలేజ్ కి సంబంధించి ఈ కింది అంశాలు పరిగణలోకి తీసుకోబడ్డాయని హైడ్రా వివరణ ఇచ్చింది. అవేంటంటే, ఫాతిమా ఓవైసీ ఉమెన్స్ కాలేజ్ అనేది అక్బరుద్దీన్ ఓవైసీ చే KG నుంచి PG వరకు పేద ముస్లిం మహిళల చదువుల కోసం నడపబడుతున్న విద్యా సంస్థ. ఈ కాలేజీలో ఎలాంటి ఫీజులు తీసుకోరు. ఒకవేళ తీసుకున్నా చాలా తక్కువ ఫీజులు వసూలు చేస్తారు. ఇది పూర్తిగా స్వచ్ఛంద సంస్థ ద్వారా లాభాపేక్ష లేని పద్ధతిలో నడుస్తోంది. ఇక్కడ దాదాపు 10,000 మందికి పైగా పేద ముస్లిం బాలికలు, మహిళలు ప్రతి సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నారు. ఇటువంటి కళాశాలలు సామాజికంగా చాలా ముఖ్యమైన ప్రయోజనాన్ని అందిస్తాయి. ఎందుకంటే అవి పేద ముస్లిం మహిళలను సామాజిక వెనుకబాటుతనం నుంచి విముక్తి చేస్తాయని హైడ్రా తన వివరణలో పేర్కొంది. ముఖ్యంగా ముస్లింల వంటి వెనుకబడిన వర్గాల మహిళలకు అందించే ఏ విద్యనైనా ముస్లిం సమాజం అభివృద్ధికి ఖచ్చితంగా దారితీస్తుంది. ఇది వెనుకబడిన ముస్లిం కుటుంబాల అభివృద్ధికి, అంతిమంగా దేశానికి కూడా ప్రయోజనం చేకూరుస్తుంది. దేశానికి సంబంధించిన ఈ పెద్ద చిత్రాన్ని మనం విస్మరించకూడదు. చిన్న చిన్న రాజకీయాలతో కొట్టుకుపోయి బలమైన భారత ఆవిర్భావం పైన రాజీ పడకూడదని అన్నారు. ఆల్రెడీ మీకు చెప్పాను, గతంలో కూడా ఏది ఎన్కన్వెన్షన్ చేసాము, తర్వాత కాలేజీలు కూడా చేసాము. ఓవైసీ కాలేజీ గురించి కూడా మీరు అడిగారు. సో ఓవైసీ గారి కాలేజీ కూడా దాంట్లో చూస్తే దాంట్లో 10,000 మంది పేద ముస్లిం యువతలు, బాలికలు వారంతా కూడా చదువుతూ ఉన్నారు. సో దాన్ని మనం చూసేటప్పుడు సామాజిక కోణాన్ని కూడా అర్థం చేసుకుంటాం. అలా అని ఏది ఓవైసీ ఇన్స్టిట్యూషన్స్ కూడా మన సాఫ్ట్ కార్నర్ అనేది దాన్ని చూపిస్తున్నారంటే కనుక వేరే దగ్గర డెఫినెట్గా వీఆర్ టేకింగ్ వెరీ వెరీ హార్డ్ అండ్ స్టాండ్. ఇదే హోల్ సిటీలో బొమ్మరుకు దోల అనే దగ్గర మేము వీఆర్ గోయింగ్ హెడ్ విత్ లేక్ రిజ్యునేషన్. అట్లనే చాంద్రాయణగుట్టలో వీ హ్యావ్ వెరీ హార్ష్లీ డీల్డ్ విత్ ఎంక్రోచ్మెంట్స్. సో ఇది ఎక్కడ అంటే ఒక పేదవాళ్ళని డెఫినెట్గా మేము కన్సిడర్ చేస్తున్నాం. నాలాగా పేదవాళ్ళు ఇల్లు వచ్చినా కానీ కూడా దానికి వాళ్ళకి మళ్ళీ ఏదైనా రీహాబిలిటేషన్ వాళ్ళకి ఒక ఆల్టర్నేటివ్ చూపించేదాకా అది కూడా తీయట్లేదు. సో ఎట్లంటే ఒక సామాజిక కోణంతో తప్పకుండా హైడ్రా పనిచేస్తుంది. ఆ సామాజిక కోణం చూసేటప్పుడు లార్జర్ ఇంట్రెస్ట్ అంటే ఒక జాతిని నిర్మాణం, దేశాన్ని నిర్మాణం చేసేటప్పుడు మనం చాలా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. జస్ట్ ఏదో బ్లైండ్గా ఏదో చేసేటటువంటి షార్ట్ టర్మ్ గెయిన్స్ మీద పోదు. So we look at the larger picture of building a nation. Sir, right? Sir, like the partial అదే పార్షియల్ చూపిస్తున్నట్టే కనుక ఎక్కడ మీరు ఒకళ్ళ మీద ఎవరి మీద ఎవరన్నా ఒక ఇదంతా ఒక ఎవరైనా స్ట్రాంగ్ ఎవరైతే కనుక ఉన్నారో అతను ఎంబడబడ్డప్పుడు అతను ఏమంటే నా ఒకటే ఎంబడబడుతున్నారు అంటారు. ట్రాఫిక్ లో కూడా మీరు చూస్తారు, ఒకళ్ళు పట్టుకున్నప్పుడు డ్రంక్ అండ్ డ్రైవర్ పట్టుకుని నన్ను పట్టుకున్నారు, పక్కన పట్టుకోమంటారు. సో అది అవుతుంది, అన్ని కూడా జరుగుతాయి. సో ఒకళ్ళ మీద చేస్తున్నారంటే కనుక పార్షియల్ ఎలా అంటారు, తక్కిన అతను అంటే నా ఒకరిని టార్గెట్ చేస్తున్నాను అలా అంటారు. దాంట్లో తప్పకుండా తప్పును బట్టి ఒకేసారి 100 మంది చేయలేం కదా, 1000 మంది చేయలేం కదా, 1,00,000 మంది కూడా చేయలేం కదా. సో ఒక స్టార్ట్ చేయాలి కదా ఎక్కడో చోటు. ఇప్పుడు హైడ్రాని విమర్శించే వారు తక్షణమే అడిగే ప్రశ్న ఏంటంటే, అది MIM పట్ల ఉద్దేశపూర్వకంగానే మెతక వైఖరిని అవలంబిస్తోంది అని, విముక్తి అనే కొత్త సిద్ధాంతాన్ని ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తోందని అంటున్నారు. MIM నాయకులు, ఎమ్మెల్యేలు చేసిన కొన్ని ఆక్రమణ ప్రయత్నాల పట్ల హైడ్రా చాలా కఠినంగా వ్యవహరించింది. గత సంవత్సరం ఆగస్టు 8న హైడ్రా చేసిన మొదటి కూల్చివేత నేషనల్ పోలీస్ అకాడమీ, శాస్త్రీపురం, శివరాంపల్లి, హైదరాబాద్ సమీపంలోని బమ్రుక్న్ ఉద్ దౌలా లేక్లోని భవనాలు. ఆక్రమణలు, MIM ఎమ్మెల్యేలు అలాగే MLCలు నిర్మించిన భారీ భవనాలు కూల్చివేయబడ్డాయి. ఈ 25 ఎకరాల సరస్సును ప్లాట్లుగా మార్చి
ఎంఐఎం ఓవైసీ కుటుంబానికి చాలా ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అయిన కింగ్స్ గ్రూప్ కు విక్రయిస్తోంది. ఇక్కడ ఒక్కో ఎకరం ఖరీదు 40 కోట్లు కాబట్టి ఈ సరస్సు ఆస్తి విలువ 1000 కోట్ల కంటే ఎక్కువే. హైడ్రా ఇప్పుడు ఈ సరస్సును అభివృద్ధి చేస్తోంది. ఆక్రమణదారులు హైకోర్టు నుంచి స్టే ఆర్డర్లతో చట్టపరమైన అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించినప్పటికీ హైడ్రా సరస్సు అభివృద్ధి పనులను బలవంతంగా కొనసాగిస్తోంది. ఈ 25 ఎకరాల భూమి ఇప్పుడు తవ్వి రాత్రింబవళ్లు చెరువు పనులు చేస్తున్న హైడ్రా అధికారులు హైదరాబాద్ పాత బస్తీలోని సరస్సు అభివృద్ధి పనులను దగ్గరగా ఉండి వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నారు. అదేవిధంగా ఇటీవల జరిగిన కూల్చివేతలో హైడ్రా చంద్రయాన్గుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ప్రభుత్వ భూమిలో ఎంఐఎం కార్పొరేటర్లకు చెందిన అనేక వాణిజ్య దుకాణాలను తొలగించింది. దాదాపు 3000 చదరపు గజాల 30 కోట్ల రూపాయల విలువైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంది. కాబట్టి ఒకటే చెప్పదలుచుకున్నాం, హైడ్రా ఎవరి పట్ల మెతక వైఖరిని అవలంబించడం లేదు. సామాజిక కారణాల వల్ల మాత్రమే ఫాతిమా ఉమెన్స్ కాలేజీ కూల్చివేతను నిలిపివేసింది. హైడ్రా చిన్న చిన్న రాజకీయ ఆలోచనలతో ప్రభావితం కాకుండా బలమైన దేశాన్ని నిర్మించాలనే పెద్ద చిత్రాన్ని చూస్తుంది. నిజానికి నాలాలు, సరస్సుల పక్కన పదుల సంఖ్యలో అలాంటి విద్యా సంస్థలు, కళాశాలలు, పాఠశాలలు నిర్మించబడ్డాయి. దాతృత్వంతో నడుస్తున్న ఫాతిమా కాలేజీని ఎందుకు లక్ష్యంగా చేసుకోవాలి? డబ్బు సంపాదించడానికి వాణిజ్యపరంగా నడుస్తున్న కళాశాలను నిజంగా మొదట లక్ష్యంగా చేసుకోవాలి. అలాగే అవి సరస్సుల FTLలో ఉంటే కూల్చివేయాలని హైడ్రా తన వివరణలో పేర్కొంది. మొత్తంగా అక్రమ నిర్మాణాలపైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరిస్తుందన్నారు. తాము సామాజిక ప్రయోజనాలను కూడా పరిగణలోకి తీసుకుంటామని కమిషనర్ AV రంగనాథన్ స్పష్టం చేశారు.